ఇక నీ ఇష్టం స్టార్ట్ చేస్తే ఇక ఈ వాగుడంతా వినపడదు. కౌశల్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి గప్ చుప్గా తిన్నది. గుడ్ గర్ల్ నవ్వుతూ బిల్ పే చేసి ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. నేను ఎక్కడికి రాను విసుగ్గా చెప్పింది. అమెరికా వచ్చావు, ఎక్కడికి రాకుండా ఇంట్లో కూర్చోవడానికా? ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకో, తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలో ఇంటి బేస్మెంట్లో కార్ ఆపుతూ చెప్పాడు. డోర్ తీసుకుని విసివిసా వెళ్ళి గది తలుపు దడేలన వేసి బెడ్ మీద అడ్డంగా పడిపోయి దిండులో మొహం దాచుకుంది. ఈవినింగ్ డోర్ నాక్ సౌండ్తో నిద్రపోతున్న ప్రియ మత్తుగా లేచి వెళ్ళి తలుపు తీసింది. బ్లాక్ షర్ట్ జీన్స్లో పిచ్చ హాట్గా ఉన్నాడు కౌశి. నిద్రతో చబ్బీగా ఉన్న ఆమెను చూస్తూ ముందుకు వంగి లుకింగ్ సెక్సీ అన్నాడు. ఏంటా అని తనని తాను చూసుకుంది. డ్రెస్ నెక్ డౌన్ అయ్యి షో అవుతుంటే ఇడియట్ అని గట్టిగా అరిచింది. తనని అలాగే సైడ్ డోర్కి అదిమి అంతలా అరవకు, ఇదంతా నా ప్రాపర్టీ, నువ్వు ఓకే అన్నంత వరకే నీది, వన్స్ నాదయ్యాక ప్రపంచంలో అన్ని రకాల ఫ్రూట్స్తో ఈ బాడీని అభిషేకిస్తూ ఇక్కడి నుంచి జారే ప్రతి బొట్టుని అందులోని నీకు హెవెన్కి ఎంట్రన్స్ పాస్ ఇస్తా అన్నాడు కన్ను కొడుతూ. చెత్త వెధవ, ఇలా మాట్లాడుతున్నావు ఏంటని అంటున్న ఆమె బుగ్గలు పట్టుకొని నేనెవరో మర్చిపోయినట్టు ఉన్నావు బేబ్, నాకు కోపం వస్తే తట్టుకోలేవు, టంగుని అదుపులో పెట్టుకో, ఇప్పుడైతే ఫుల్గా ఫ్రెష్ అయ్యి ఈ గౌన్ వేసుకో అని డ్రెస్ ఆమెకి ఇచ్చి 15 మినిట్స్లో కింద ఉన్న బ్లాక్ నీ లెంత్ గౌన్ని చూసి కోపం వస్తుంటే కౌశల్ని అంత దగ్గరగా చూసిన బెదురు గుండెల్లో తంతుంటే తప్పక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి గౌన్ వేసుకుని కిందకు వెళ్ళింది. కొప్పు ముడేసి ఎటువంటి మేకప్ లేకుండా వచ్చిన ఆమెను నిమిషం చూసి మేకప్ వేసుకో అన్నాడు. నాకు అలవాటు లేదు, చేసుకోవాలి, నాకు ఇష్టం లేదు, నీ ఇష్టం అన్నింట్లో అవసరం లేదు అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కోలేశాడు. వద్దని చెప్తుంటే అర్థం కావడం లేదా నీకని అరుస్తున్న ఆమె పెదవులు మూతపడ్డాయి. కౌశల్ చేసిన పనికి నోరు వదిలేసింది. కళ్ళు ఆర్పడం మర్చిపోయింది. గొంతులో గుటక కూడా పడటం లేదు మొబైల్ నుంచి వస్తున్న వీడియోకి. ఇలా ట్రై చేద్దామా చెప్తూ ఆమె హెయిర్ బన్ తీసేసి డీప్ స్మెల్ చేస్తూ గార్జియస్ హెయిర్ అంటూ డ్రయర్తో డ్రై చేస్తూ ఆమె కళ్ళలో కనిపిస్తున్న మొబైల్ని చూసి నవ్వుకున్నాడు. నీకిలా చేస్తే కానీ మాట వినవు కదా అనుకుంటూ. ఆమె కళ్ళు చూస్తున్న డీప్ ఫ్యాషనేట్ కిస్ మీదే నిలిస్తే ఆమెను తనకి నచ్చినట్టు రెడీ చేసి ఫోన్ తీసుకున్నాడు కౌశల్. ఇప్పుడు సూపర్ ఉన్నావు అంటూ మిర్రర్లో తనని తాను చూసుకుంది. లాంగ్ హెయిర్ని కర్ల్ చేసి మిర్చి రెడ్ లిప్స్టిక్, కళ్ళకి కాటుగా వంపుగా తిప్పిన వింగ్ ఐలైనర్, మస్కారా, చెంప మీద వయ్యారంగా పడుతున్న ఓ పాయ, మెడలో మెరుస్తున్న డైమండ్ నెక్లెస్. తేరుకున్న ఆమె కదలికకి కిందకు చూసింది. తన ఒక పాదం తొడ మీద పెట్టుకొని నెయిల్స్కి పెయింట్ వేస్తూ నిన్ను పార్లర్కి తీసుకెళ్ళాలి, కేర్ చేయడం లేదు బాడీని అన్నాడు పెరిగిన నెయిల్స్ని చూసి కంప్లైంటింగ్గా. పూర్తిగా కొత్తగా ఉన్న కౌశల్ బిహేవియర్కి ఆమె కథలని బొమ్మే అయ్యింది. నెయిల్ పెయింట్ వేసి జాస్మిన్ డియో స్ప్రే చేసి వెళ్దామా అని చెయ్యి ముందుకు చాచి అడిగాడు. కార్ ఫోర్ట్ ఏరియాలో ఆపిన కౌశల్ కీ సెక్యూరిటీకి విసిరేసి వెల్కమ్ బేబీ అంటూ లోపలికి తీసుకెళ్లాడు. అదొక క్రూయిజ్ షిప్. నిండుగా అలంకరించుకున్న విద్యుత్ వెలుగుతో శోభాయమానం పట్టపగలే కనబడుతుంటే ఎంట్రన్స్ దగ్గర కౌశల్ చెయ్యి పట్టుకుంది. లోనికి వెళ్తే తను మళ్ళీ ఇలా తిరిగి వస్తుందా అన్న భయంతో ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి డోంట్ వరీ, ఏం కాదని హామీ ఇచ్చాడు. గుండెను తేలిక చేసుకుని అతని వెంట వెళ్ళింది. అందరూ కుర్రకార్లే. అక్కడ అమ్మాయిల వస్త్రధారణ చూసిన ప్రియ కళ్ళు బయటికి పొడుచుకు వచ్చాయి. కేవలం 2 అంగుళాల పొట్టి బట్టలు, కళ్ళు చెదిరే అందాలు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తానని ఓ టేబుల్ ముందు ఆమెని కూర్చోబెట్టి వెళ్ళాడు. చుట్టూ గమనిస్తున్న ఆమె అమ్మాయిలు కూడా సిగరెట్ తాగడం, మరో చేతిలో గాజు గ్లాసులో బ్రౌన్ కలర్లో ఏదో డ్రింక్ ఉంది. అదేంటో అర్థమయ్యి బెదురుగా చుట్టూ చూస్తుంది. నక్షత్రాల మధ్య చందమామలా ఉన్న ప్రియాని చూసి ఓ 3 అమ్మాయిలు వచ్చి హాయ్ అని పలకరిస్తూ తన ముందు కూర్చున్నారు. ఆమె ఏం మాట్లాడలేదు. ఏ తనని ఎవరు తీసుకొచ్చారో తెలుసా? ది మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ది టౌన్, ది గ్రేట్ కౌశల్ గారు అంది ఓ అమ్మాయి గట్టిగా అరుస్తూ. వాళ్ళంతా ఫుల్ డ్రింకులో ఉన్నారని,
గుప్పుమంటున్న స్మెల్ చెప్తుంటే ఆమెకి డోకు వచ్చి నోటికి చెయ్యి పెట్టుకుంది. అరే వా, మేడం గారికి మనం డ్రింక్ చేశామని నచ్చినట్టు లేదు. వాటే పతివ్రత. షటప్, కోపంగా అరిచింది ప్రియ. వాళ్ళు ఏమాత్రం బెదరలేదు సరికదా. మేము బిలియనియర్ల బిడ్డలం, అందగత్తెలం. అలాంటి మమ్మల్ని కాదని కౌశల్ నీ వెంట పడటానికి కారణం ఏంటి? మాలో లేనిది నీలో ఏముంది? ఏంటే ఏముందంటావు? పక్కన అమ్మాయిని అడిగింది. అదే నేను చూస్తున్నా. కాకపోతే తేనె పీల్చని పువ్వు కదా, ఇంకా ఏ తుమ్మెద వాలినట్టు బండిని వాడినట్టు లేదు, ఫ్రెష్గా ఉంది. మనం పాత సరుకని కౌశల్కి నచ్చలేదేమో. సిగరెట్ పొగ ఆమె మొహం మీదకి బ్లో చేస్తూ అంది ఓ అమ్మాయి. ఒకసారి ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక తనైనా పాత పడుతుంది కానీ కొత్తగా ఉంటుందా? మన డామినేషన్ ఎక్స్పీరియన్స్ వద్దనుకున్నాడేమో ఈ పాల పెట్టని పట్టాడు. ఏం పిల్ల, ఎంతకి అమ్ముడు పోయా ఏంటి అని అడిగింది మరో అమ్మాయి. వాళ్ళ మాటలు చేష్టలు చూసి ప్రియా కళ్ళలో నీళ్లు చుడులు తిరుగుతుంటే లేచి పక్కకు వచ్చేసింది. అక్కడ తనకేమీ తెలియకపోయినా ఓ సైడ్గా ఉన్న బాల్కనీలోకి వచ్చి నిల్చుని ఆకాశాన్ని చూస్తూ ఉంది. అప్పటి వరకు పక్కనే ఉండి అదంతా వింటున్న కౌశల్ పెదవి మీద ఓ సర్కాస్టిక్ స్మైల్. తన ఎదురుగా తాగి చిందులు వేస్తున్న ముగ్గురిని చూసి ఎవరికో సైగ చేశాడు. ఇద్దరు బలిసిన సెక్యూరిటీ వచ్చి వాళ్ళని లాక్కొని వెళ్లారు. మీరు మమ్మల్ని ఎందుకు లాక్కెళ్తున్నారని అడుగుతున్న వాళ్ళని క్రూజ్ నుంచి బయటికి తోసేసి డోర్స్ క్లోజ్ చేశారు. వాళ్ళకి మత్తు దిగేసరికి షిప్ నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇదంతా కౌశల్ పని. వాడి పిల్లని కలిశామని ఇలా చేశాడని కారాలు మిరియాలు నూరుతూ వెళ్లారు. కౌశల్ అనౌన్స్మెంట్కి ప్రియా వెనక్కి తిరిగి చూసింది. తన ముందు ఉన్నాడు కౌశల్. కళ్ళలో నీళ్లను ఎంత ఆపాలనుకున్నా ఆగకుండా దూకుతుంటే పద అంటూ చెయ్యి పట్టుకున్నాడు. ఎక్కడికి? డ్యాన్స్ వేయడానికి డార్లింగ్. బార్ గర్ల్లా అందరి ముందు ఆడమంటావా? అందుకేగా ఇన్ని రంగులు పూసి తీసుకొచ్చావు, కోపంగా అంది. నువ్వు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూనే చెయ్యి పట్టుకుని జంటలుగా ఉన్న వాళ్ళ మధ్యకి లాక్కెళ్ళాడు. లైట్స్ ఆఫ్ అయ్యి ఒక లైట్ మాత్రం ఆన్ అయింది. సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంటే ప్రియా నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకో చెయ్యి పట్టుకుని నన్ను చూడు అన్నాడు. నీళ్లు నినే కళ్ళతో చూస్తుంటే ముందుకు బెండ్ అయ్యి పెదవితో కన్నీరు తుడిచి ఏడిస్తే ముద్దు పెట్టేస్తా అన్నాడు విసుగ్గా, తనకి మాత్రమే వినిపించేలా. దెబ్బకి డ్యామ్ కట్టేసింది. చిన్న నవ్వుతో నేను ఎలా తిప్పుతానో అలా తిరుగు, నీ మైండ్లో ఉన్న ట్రాష్ అంతా పడేయి, ఇప్పుడు ఈ టైంని నాతో ఎంజాయ్ చెయ్యి మెల్టింగ్ వాయిస్తో చెప్తుంటే మనసు బాలేకుండా మెదడును ఎలా శాంతంగా ఉంచాలి అంది. నీ మైండ్ క్లియర్ చేయనా మరి అన్నాడు. ఏంటి? నీ థాట్స్ అన్నీ అరేంజ్ చేసేస్తా. ఎలా? ఇలా అంటూనే ఆమెను తనకేసి బలంగా అదుముకుని షోల్డర్ స్ట్రిప్ పక్కన స్కిన్కి డీప్ వెట్ కిస్ ఇచ్చాడు. అతని వెచ్చని ముద్దుకి ఆమె ఫ్రీజ్ అయ్యింది. అక్కడితో ఆపకుండా కంఠానికి చేరిన అతని పెదవులు తడి అద్దుతుంటే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టాయి. నువ్వు నేను మాత్రమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు. ఇది మన టైం, మన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉండొచ్చు చెప్తూ ఓ చెయ్యి వదిలి తనని టర్న్ చేశాడు. బొంగరంలా ఓ రౌండ్ తిరిగి పడిపోతుంటే ఒడుపుగా నడుము పట్టుకున్నాడు. అతని టచ్లో కోరిక లేదు, తనకి భరోసా మాత్రమే కనిపించింది. ఆ టచ్ని ఫస్ట్ టైం హాయిగా ఫీల్ అవ్వగలిగింది. ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా, ఆమె చూపు పక్కకి పోకుండా ప్రియా మైండ్ రీడ్ చేస్తూ సున్నితంగా మృదువుగా లాలనగా మాట్లాడుతూ ఆమె మనసులో భారం తగ్గించే పనిలో పడ్డాడు. అతని మాయకి ఆమె మనసు తేలిక అయ్యింది. కళ్ళలోకి చూస్తూ కౌశల్ ఎలా చెప్తే అలా మూమెంట్స్ ఇస్తుంటే ఆమె మొహంలో వచ్చిన ఫ్రెష్ ఫీల్కి చెవి దగ్గరగా వచ్చి కెన్ ఐ కిస్ యూ అన్నాడు సాఫ్ట్ టోన్తో. అంత క్యూట్గా అడుగుతుంటే ఆ కళ్ళలో భావానికి ఆమె అంగీకారంగా కళ్ళు ఆర్పింది. అతని లిప్స్ మెల్లగా విచ్చుకున్నాయి. డ్యాన్స్ చేస్తూ దూరంగా పక్కకి తీసుకొచ్చిన కౌశల్ రోజా రేకు లాంటి మృదువైన లేత ఆమె ఆదరాలని అందుకున్నాడు. మొదటి ముద్దులోని తీయదనాన్ని మొదటిసారి రుచి చూస్తున్న ఆమె మనసు ఎగిరే కెరటమైంది. కౌశల్ భుజాలు గట్టిగా పట్టుకుంది. ఆమె చేతులు మెడ చుట్టూ వేయించుకుని ముద్దు కొనసాగించాడు. పై పెదవిని కింది పెదవిని మార్చి మార్చి సున్నితంగా పుప్పొడిని పీల్చుతున్న తుమ్మెద అయ్యాడు. అతని పెదవి మాయకి ఆమె మనస్సు అదుపు తప్పుతున్న టైంలో ఇంతకు ముందు అమ్మాయిలు మాట్లాడిన మాటలు మెదడులో మోగాయి. ప్రియా చెప్పున కళ్ళు తెచ్చి చూసింది. కౌశల్ పూర్తిగా తన పెదాలని ఆక్రమించుకుని
తీయని దాడి చేస్తుంటే భుజాలు గట్టిగా నెట్టేసి దూరం జరిగింది. మైకం నుంచి బయటపడ్డ అతడు వియార్డ్గా చూస్తూ ఎందుకు ఆపావ్ అన్నాడు. ఆమె మొహం సిగ్గుతో అవమానంతో కందిపోయింది. ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ చెయ్యి పట్టి దూరం ఉన్న సోఫాలో కూర్చోమని చెప్పి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు ప్రియా? ముద్దుకు ఎలా ఓకే చెప్పావు? అతన్ని కొట్టడానికి ముందు నీ బుద్ధి ఏమైందని తల పట్టుకుని కూర్చుంది. పిచ్చిదానిలా ఆమె మనసంతా కకావికలం అవుతుంటే టేబుల్ మీద ఉన్న బాటిల్లోని జ్యూస్ గ్లాసులో వంపుకొని తాగేసింది. ఘాటుగా చేదుగా కారంగా ఉన్న టేస్ట్కి ఆమె మొహం 30 వంకర్లు తిరగడంతో పాటు చేసిన పనికి కోపంగా బాధతో మరో 2 సిప్స్ వేస్తూ తలని కూడా తిరిగేలా చేసుకుంది. జ్యూస్ గ్లాస్తో వచ్చిన కౌశల్కి అక్కడ ప్రియా కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిందని చూడగా స్టేజ్ మీద అరుపులు కేకలు వినిపించాయి. ఆ వాయిస్కి చూసిన కౌశల్కి జుట్టుని ముడేసి చేతిలో బాటిల్ పట్టుకొని అరుస్తూ కనిపించింది. ఆ బాటిల్ చూడగానే కౌశల్కి షాక్. కొంపదీసి డ్రింక్ తాగిందా ఏంటని. అందరూ తనని చీట్ చేస్తుంటే గట్టిగా నవ్వుతూ ఏదో పాట పాడుతూ డ్యాన్స్ వేస్తుంది. వెంటనే వెళ్ళి ప్రియా చెయ్యి పట్టుకొని పద వెళ్దామన్నాడు. హే హూ ఆర్ యూ మ్యాన్, డోంట్ టచ్ మీ అని కౌశల్ చేతిని విసిరి కొట్టి మరో గుటక మందు తాగి పిచ్చి పిచ్చిగా పాడుతుంటే అందరూ నవ్వుతూ తనని ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు ఇలా కాదే అని ఫోన్లో ప్రియా వేసే వేషాలన్నీ వీడియో తీయడం స్టార్ట్ చేసిన కౌశల్ మత్తు వదిలాక నీ పని చెప్తా అని అనుకుంటూ నవ్వుతూ ఆడుతున్న ఆమెని కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమెలో ఓ చిన్నారి పాప కనిపించింది. ఆ క్షణం అమాయకమైన కళ్ళు తనని చూసినప్పుడు సిగ్గు బిడియంగా ఉంటాయి. నచ్చనిది మాట్లాడితే కోపంతో ఎరుపెక్కుతాయి. బాధ వస్తే నీళ్లు సంద్రంలా మారతాయి. ప్రియా ప్రతి చిన్న మూమెంట్ని ఇష్టంగా క్యాప్చర్ చేసి వీడియో ఆఫ్ చేశాక నేరుగా పబ్ సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి ప్రియా డ్యాన్స్ చేసే పార్ట్ని డిలీట్ చేయించాడు భారీ మొత్తంలో డాలర్స్ ఇచ్చి. అతను తిరిగి వచ్చేసరికి తిరుగుతున్న తలని గట్టిగా పట్టుకొని తోలబోతున్న ఆమెను పట్టుకొని రూమ్కి తీసుకెళ్లాడో లేదో వామిట్ చేసేసింది. ఆమె డ్రెస్తో పాటు కౌశల్ షర్ట్ కూడా పాడైంది. ఎందుకే నీ ఒరిజినాలిటీని దాచుకుని లోపలే వెయిట్ పెంచుకుంటావని స్టాఫ్ నుంచి ఎవరైనా లేడీస్ని పిలుద్దామని కౌశల్ వెళ్ళిపోతుంటే అతన్ని కాలర్ పట్టుకుని రే ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడిగింది. డ్రెస్ పాడు చేసావు, మార్చొద్దా? నీకు చేతులు లేవా? మార్చు బే. బే అవును రక్కుయ్య. ఏయ్ కొట్టాను అంటే తందూరి కోడి అవుతావు. నా పేరు మర్చిపోయావా? బోడి నీ పేరు నాకెందుకోయ్, నువ్వు కుయ్యావి అంతే. మరి నీ పేరేంటి? నేను క్విన్ని. గలగలా నవ్వింది. బాగా ఎక్కింది పాపకి. పచ్చడి చేసేస్తే వద్దులే, అసలే మనకి ఫ్యాంటసీలు ఉన్నాయి. లేచాక ఇది ఏడుస్తూ కూర్చుంటే మన డ్రీమ్స్ ఆగిపోతాయి అని అనుకుంటూ నీళ్ళనుకుని హాట్ డ్రింక్ తాగేశావు. ఇలా ఎక్కువసేపు ఉంటే మంచిది కాదని స్మెల్కి షవర్ ఆన్ చేశాడు. హాట్ వాటర్ ఒంటి మీద పడేసరికి సంబరంగా నవ్వుతుంటే చూస్తున్నాడు. అలాగే ఆ నీళ్లు కౌశల్ మోహం మీద కొట్టింది. జెల్ తీసి నురుగు చేసి బబుల్స్లా ఊదుతూ గోలగోల చేస్తున్న ఆపలేదు కౌశల్. నీళ్లతో ఇద్దరూ తడిచిపోయారు. అప్పటి వరకు ప్రియ అల్లరిని ఇష్టంగా నవ్వుతూ చూస్తున్న కౌశల్కి తడిచిన వస్త్రాల్లో పొంగుతున్న వలపు అందాలకి చలి బదులు వేడి పుట్టడం స్టార్ట్ అయింది. ఆమెకి తాగింది దిగలేదు. పిచ్చిగా వెర్రిగా బిహేవ్ చేస్తుంది. మొదటి చూపులోనే ఆమెలో అతన్ని ఆకట్టుకుంది ఆమె శరీరాకృతి. పాల నురుగుతో కొలతలు పెట్టి చెక్కినట్లు ఉండే దేహం, తడికి బిగువెక్కి ఇన్నర్స్ కూడా దాయలేని పొంగులు ఆమె చిందులకి ఎగిరెగిరి పడుతుంటే షవర్ కిందకు తను వచ్చాడు. వాటర్ ఆగిపోయిందని చూసింది. కౌశల్ నీళ్ళతో తడుస్తుంటే నేను నిల్చుంటా అని అల్లరి చేస్తుంటే అప్పటికే ఒంట్లో రేగిన తాపానికి ఆమె టచ్చెస్కి తనని అమాంతం పైకి లాక్కున్నాడు. పిచ్చుకల అతని చేతిలో బందీ అయిన ఆమెకు దృఢమైన శరీరంలోని వేడి తగులుతుంటే ఆట ఆపేసి కౌశల్ మొహాన్ని దోసెట్లోకి తీసుకొని కళ్ళలోకి చూస్తూ ఓయ్ ఏంటలా చూస్తున్నావు అంది. బొటన వేలితో లిప్ మీద రబ్ చేస్తూ ఇవి కావాలి అని అడిగాడు. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఇవి రావుగా, ఎలా ఇస్తాను? కావాలంటే ఇదిగో ఈ వాచ్ తీసుకో. అది వద్దు, ఇదే కావాలి. నీకు పిచ్చి, నువ్వంటే పిచ్చే. ఎంత పిచ్చి? చాలా. ఎందుకు? నీలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. నాలో ఏముంది అంత స్పెషల్? నువ్వే సంథింగ్ స్పెషల్. నా కళ్ళకి నచ్చావు.
కళ్ళకు మాత్రమేనా, మనసుకు కాదా? నాకు మనసు లేదు. గట్టిగా నవ్వుతూ, మనసు లేకపోతే ఎలా ఊపిరి తీసుకుంటున్నావు? అది జస్ట్ హార్ట్, నా బాడీలో ఓ ఆర్గాన్. నీకేం తెలీదు. నువ్వు డాక్టర్వే అయితే ఆర్గాన్ అంటావు. అదే లవర్ అనుకో, దాని మనసు అని, హృదయం అని, గుండె అని, అబ్బో చాలా అంటావు తెలుసా? నువ్వు చెప్పిన వాటికి ఫీలింగ్స్ ఉంటాయి, ఆర్గాన్కి అవేం ఉండవు. జస్ట్ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అంటే నీకు లివర్ తప్ప లవర్ లేదు అంటావు అంతేనా? నవ్వుతూ, అంతే, నాకు లవర్ అవసరం లేదు. నా ఆర్గాన్స్కి అవసరం తీర్చే అమ్మాయి దొరికితే చాలు. నువ్వు దొరికావు, పెళ్లి చేసుకో. నీ భార్య నీకు ఏం కావాలో అన్నీ ఇస్తుంది. ఐ హేట్ మ్యారేజ్ రిలేషన్స్, ఐ వాంట్ ఓన్లీ నీడ్. తుప్పాస్ ఎదవా అంటారు ఇలా మాట్లాడితే. ఐ డోంట్ కేర్. అదంతా కాదు, నీ లిప్స్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వపో. నీది హార్ట్ కాదు మనసు అని చెప్పు, అప్పుడు ఇస్తా. ప్రియాని ఎత్తి బాత్ టబ్లో దించి మత్తు వదిలేదాకా ఇక్కడే ఉండు అనేసి వెళ్ళిపోయాడు. దుర్మార్గుడా, నన్ను నడి సంద్రంలో వదిలేశావు. నీకు పెళ్ళి అవ్వదు, ఎవ్వరు పిల్లని ఇవ్వరు, ఇదే నా శాపం అంటూ టబ్బులో నీళ్లు చల్లి శపించింది. ఫాస్ట్గా వచ్చిన కౌశల్ వేడి నీళ్లు బదులు చల్లని నీళ్ళని ఆన్ చేసి కన్నింగ్ స్మైల్ ఇచ్చి వెళ్ళాడు. అమ్మో, నేను కొట్టుకొని హిమాలయాలకు వచ్చేసినట్టు ఉన్నాను, ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్ అని అరవడం స్టార్ట్ చేసింది. నీళ్లలో గిలగిలా కొట్టుకుంటూ అరుస్తున్న ఆమెను చూసి కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాడు. నన్ను రక్షించిన నా ప్రాణనాథ మీకు ఎంతో కృతజ్ఞురాలిని. మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆమె పిచ్చిగా మాట్లాడుతున్న పిచ్చి భాషకి నవ్వుతూ సోఫాలో దించి స్టాఫ్ నుంచి లేడీని పంపించమని, అలాగే ఓ డ్రెస్ కూడా కావాలని కాల్ చేసి చెప్పి చిన్నపిల్లల గోల చేస్తున్న తనని ఊరడించడానికి అతనికి చాలాసేపు పట్టింది.